ఏఎస్ఎన్. అద్దంకి పట్టణంలోని పోతురాజ్ గండి వద్ద నామ్ హైవే రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మాటూరు మండలం బొల్లాపల్లి గ్రామానికి చెందిన ఎం రాఘవమ్మ 62 సంవత్సరాలు తీవ్ర గాయాలయ్యాయి. బొల్లాపల్లి నుంచి భార్యాభర్తలు ఇరువురు మోటార్ సైకిల్పై అద్దంకిలోని పోతురాజ్ గండి వద్దకు రాగానే వెనుక నుంచి లారీ ఢీకొన్న సంఘటనలో రాఘవమ్మకు ఎడమకాలుపై లారీ ఎక్కడంతో ఎడమకాలు నుజ్జునుజ్జాయి. భర్త హరిబాబు స్వల్ప గాయాలతో గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాఘవమ్మకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యుడు పరీక్షించి ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ రిఫర్ చేశారు. మెరుగైన వైద్యం కోసం బాధితులు బంధువులు ఒంగోలు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం రాఘవమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అద్దంకి మండలం కొంగపాడు డొంక వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో బూరేపల్లి గ్రామానికి చెందిన బి శ్రీనివాసరావు బూరేపల్లి నుంచి అద్దంకికి వస్తున్న క్రమంలో కొంగపాడు సమీపానికి రాగానే మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు 108కి సమాచారం చేరవేయడంతో సమాచారం అందుకున్న హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని శ్రీనివాసరావుకు ప్రథమ చికిత్స అందించి అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అద్దంకి మండలం పరిషత్ కార్యాలయంలో ఎంఈఓ శ్రీనివాసరావు అధ్యక్షతన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, మండలంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. యోగా ట్రైనింగ్ టీచర్గా తిమ్మాయిపాలెం హైస్కూల్ పీటీ మాస్టర్గా పనిచేస్తున్న మధు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా యోగా వల్ల ఉపయోగాలు తెలియజేసి శిక్షణ తరగతులకు హాజరైన వారిచే 10 రకాల యోగాసనాలు నేర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, దీర్ఘకాలిక వ్యాధులు, శరీరం దృఢత్వంగా ఉండి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట యోగా ఆసనాలు వేస్తే ఎక్కువ కాలం జీవించడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మీ సచివాలయాల్లో, గ్రామాలలో సచివాలయ సిబ్బంది 50 మంది యోగా శిక్షణ ఇవ్వాలని ఎంఈఓ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతిలో మెగా యోగా డే నిర్వహిస్తారని, యోగాలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేస్తారని, తప్పనిసరిగా మీరు పాల్గొని అద్దంకికి మంచి పేరు తేవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందుకు చేయాలి, దీనివల్ల యూజెస్ అంటే ఏదైనా మనం పని చేయబోయే ముందుగా దాని గురించి మనకి స్పష్టంగా ప్రయోజనాలు తెలుసుంటేనే ఏదైనా ఒక పనిని పకడ్బందీగా చేయగలుగుతాం. దానివల్ల మీకు 2 విషయాలు చెప్తాము. యోగా వల్ల యూజెస్ ఏంటంటే, యోగా మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయిందంటే హిమాలయ పర్వతాలలో వచ్చేసి క్రాంతి సరోవరం అనే చోట శివుడు ఫస్ట్ ఆది గురువు ఎవరంటే ఈ యోగాకి శివుడు. అతను హిమాలయ పర్వతాలలో సరోవరం దగ్గర స్టార్ట్ చేసి 7 ఋషులకి నేర్పించారు. అక్కడి నుంచి గుర్తు ద్వారా పెట్టేది యావత్ భారతదేశానికి మొత్తానికి పంపిణీ జరిగి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయని కూడా సైంటిఫిక్ కూడా నిరూపించారు. ఒకటి, కావేరి జీవితకాలం ఎన్ని సంవత్సరాలు అంటే 250 సంవత్సరాలు. అది నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటుందంటే 6 సార్లు శ్వాస తీసుకుంటుంది. అదే మన మానవులు అయితే 16 నుండి 18 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటాం. అందువల్ల మన జీవితకాలం 100 సంవత్సరాలు, అది నిమిషానికి 6 సార్లు తీసుకుంటుంది. కాబట్టి దాని జీవితకాలం వచ్చి 250 సంవత్సరాలు. దేనికి చెప్తున్నారంటే శ్వాస మీద శ్వాస తీసుకొని లోపల హోల్డ్ చేయగలిగితే లోపల ఉన్న కణాల జీవితకాలం పెరిగి మన ఆయుష్ కూడా పెరిగింది. మన ఆయుష్ కూడా 250 సంవత్సరాలు రావచ్చు, లేదా 150 రావచ్చు. శ్వాసని కంట్రోల్ చేసి లోపల హోల్డ్ చేసి మళ్ళీ వదులుతూ ఉంటే మన కణాల జీవితకాలం పెరిగిపోతుంది, మన ఆయుష్ పెరిగింది. దానికోసం చెప్తాం. ఒకటి, కళ్ళు ఇప్పుడు మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసిన తర్వాత మనం ఎనర్జీ కోల్పోతాం. తిరిగి దాన్ని రీగెయిన్ చేసుకోవాలంటే మనము కళ్ళు మూసుకొని ఈ ధ్యానం అనేది చేయగలిగితే 80%
విధంగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అందుకని మీరు స్థిరంగా ఆసనం అంటే స్థిరంగా కూర్చోవాలా, సుఖంగా కూర్చోవాలా, ఒక చోట కూర్చొని చేసేదాన్ని ఆసనం అంటారు. యోగా అంటే కలయిక. ఎవరి కలయిక? దేహంని మన మనసుని రెండింటి కలయిక వచ్చేసి యోగా అంటారు. ఈ రెండింటిని ఒక చోట దేహాన్ని కూర్చోబెట్టాలి. ఈ మనసు ఎక్కడెక్కడో పరితపిస్తూ ఉంటుంది. దీన్ని ఇక్కడ కూర్చోబెట్టగలిగితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. హార్ట్ స్ట్రోకులు రావు, ఎలాంటి డిసీజెస్ కూడా రావు. డైట్ కూడా యోగాలోకి వచ్చిన తర్వాత చాలా చక్కగా డైట్ మారిపోతుంది. దానికి అలవాటు పడ్డామంటే ఇంకా వేరే డైట్ కానీ బయట కానీ చెప్పడం జరగదు. ఈ ఆసనాలు మొత్తం కూడా 4 రకాలు. ఒకటి స్టాండింగ్, నిలబడి చేసే ఆసనాలు కొన్ని ఉన్నాయి. సిట్టింగ్, కూర్చొని చేసే ఆసనాలు కొన్ని ఉన్నాయి. లేయింగ్ ఆసనాలు అంటే గోడ పలుకొని చేసే ఆసనాలు కొన్ని ఉన్నాయి. స్టిఫ్నెస్ అంటే ఫేస్ అప్వర్డ్ చేసి ఎలికలు పలుకొని చేసే ఆసనాలు కొన్ని ఉన్నాయి. మీకు చూడండి, కొన్ని ఆసనాలు రోజు ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా అన్నీ వస్తాయి. మీరందరూ కూడా దయచేసి అన్ని సచివాలయాల్లో అక్కడ ఉన్న ఈ సచివాలయం వచ్చే సిబ్బంది కానీ అక్కడికి వచ్చే ప్రజలకు కానీ అందరికి చెప్తారని మరొకసారి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇందులో మొట్టమొదటి యోగా స్టార్ట్ చేయబోయే ముందు బాడీని స్వర్ణగ్రామ సిబ్బంది, అట్లాగే ఉపాధి హామీ సంబంధించిన మేడ్స్, ఇంకా కొంతమంది గ్రామ ప్రజలు యోగా శిక్షణ కార్యక్రమానికి మండల పరిషత్ కార్యాలయంలో అటెండ్ అయ్యారు. దీనికి తిమ్మాయిపాలెం పీడి మధు గారు అందరి చేత చక్కగా యోగా ప్రాక్టీస్ చేయించారు. అందరూ కూడా యోగా చక్కగా ప్రాక్టీస్ చేశారు. మరి ఇలా యోగాని కనుక మనం ప్రతి నిత్యం ఆచరణలో పెడితే మనం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం. దేహం మనసు రెండు కలిసి చక్కని ఆరోగ్యంతో హ్యాపీగా జీవిస్తాం. ఇప్పుడు ప్రతి వ్యక్తి, దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎంతో కొంత ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు అయితే చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది యోగా. కాబట్టి యోగాని అందరూ నిత్యం ఆచరించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు తిమ్మాయిపాలెం పీడి మధు గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. వెన్నుపోటు 2 ఏళ్లు, అద్దంకిలో మహిళల వినూత్న నిరసన. ఖాళీ కుర్చీల్లో ప్లే కార్డులు, సూపర్ 6 హామీలు ఎక్కడంటూ ఖాళీ కుర్చీల్లో ప్లే కార్డులు, సూపర్ 6 హామీలు ఎక్కడంటూ నిలదీత. అక్క చెల్లెమ్మలకు ప్రజలకు నయవంచన చేశారు. వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి. అద్దంకి నియోజకవర్గంలో భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా దొంగలో దొక్కి అక్క చెల్లెమ్మలను ఘోరంగా మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా అద్దంకి నియోజకవర్గంలో నిర్వహించిన మోసపోయిన అక్క చెల్లెళ్ల సభకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సభలో పాల్గొన్న ఆడపడుచులు ప్రభుత్వపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇస్తానన్న సూపర్ 6 హామీలు ఎక్కడ, మా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎక్కడ, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లల నిధి ఏది అంటూ రాసి ఉన్న ప్లే కార్డులను ప్రదర్శించారు. సభలోని ఖాళీ కుర్చీలను కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కూడా ఇలాగే ఖాళీగా మిగిలిపోయాయని, ప్రజలకి ఇంకా అందలేదని ఎండగట్టారు. 2019-24 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రతి ఇంటికి నేరుగా అందాయో ప్రజలందరికీ తెలుసన్నారు. మళ్ళీ అటువంటి పారదర్శకమైన పాలన, సంక్షేమం లభించాలంటే రానున్న 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని, ఈ ప్రజా వ్యతిరేక కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని డాక్టర్ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా మహిళలందరూ చాలా మందికి ఆల్రెడీ ఒక మహిళ చెప్పింది, నన్ను చిన్నతనంగా చూస్తున్నారండి, ఈ పార్టీ వాళ్ళని నన్ను వెలివేసినట్టు చేస్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో, ఎవరైతే మిమ్మల్ని ఒక అనాథగా అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను, మీ అందరికీ అశోక్ కుమార్ తోడుంటాడు, జగన్మోహన్ రెడ్డి తోడుంటాడు అనేది గుర్తుపెట్టుకోండి.
నాకేమి కోట్ల రూపాయల ఆస్తి లేదు. నేను మీలాగా సాధారణ కుటుంబంలోంచి వచ్చిన వాడిని. చదువుకోవడానికి కూడా నలుగురి మీద డిపెండ్ అయ్యి చదువుకున్న వాడిని. కానీ ఈరోజు 10 మందిని సహాయం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాను. మీ నెలవారీ ఖర్చుల్ని నేను కంప్లీట్ గా తీర్చలేకపోవచ్చు, కానీ మీ నెల రోజులు అయ్యే ఖర్చులో ఒక 10 రోజులైనా మీ కొడుకుగా, మీ సోదరుడుగా, మీకు తోడుగా ఉండాలని మీ అందరి కోసం ఇంట్లో పనికొచ్చేటటువంటి చిన్న ఏదో సామాన్లు తీసుకొచ్చాను. వాటన్నిటిని తీసుకొని మీ బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టాలని, అదేవిధంగా మీరు దృఢంగా ఉండి మీ కుటుంబాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఆదేశాల మేరకు కొరసపాడు మండలం మేదరమెట్ల నామ్ హైవే రోడ్డు నుంచి అద్దంకి మీదుగా రంపచర్ల వరకు పీసీ ఓవర్లైన్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రోజు అద్దంకి పట్టణంలోని రామ్నగర్ నుండి భవానీ సెంటర్ వరకు నామ్ హైవే రోడ్డు పనులను పూర్తి చేశారు. కొద్ది రోజుల్లో సంతమాగులూరు నుండి అద్దంకి భవానీ సెంటర్ వరకు రోడ్డు నిర్మాణ పనులు చేసి గోతులు పూడ్చారు. అద్దంకి నార్కెట్పల్లి నామ్ హైవే రోడ్డు కావడంతో వాహనాలు భారీ సంఖ్యలో పట్టణంలో వెళుతూ ఉంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు రోడ్డు నిర్మాణ పనులు నాణ్యత ప్రణామాలతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఓవైపు రోడ్డు పనులు జరుగుతున్న సందర్భంగా అద్దంకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, పోతరాజు గండి, భవానీ సెంటర్ వరకు ట్రాఫిక్ ను నిలిపివేసి పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. ఈ క్రమంలో ఓవైపు వామపక్షాల నిరసనలు, మరోవైపు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్టు సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంధన గ్యాస్ ధరలు పెరుగుదలపై బగ్గుమన్న వామపక్షాలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీ రాస్తారోకో, నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్యుల నడుము విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా మంగళవారం పట్టణంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉదయం నుంచే సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ భారీగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధరలను వెంటనే తగ్గించాలంటూ నిరసనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మొండ్రు ఆంజనేయులు, తంగిరాల వెంకటేశ్వర్లు, సిపిఐ పార్టీ నాయకులు కేఎల్డి ప్రసాద్ తదితరులు ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ పార్టీల స్థానిక కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, అనుబంధ సంఘాల కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వామపక్షాల పోరాటానికి మద్దతు తెలిపారు. రాస్తారోకో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజల సమస్యలపై స్పందించే వరకు వెనకడుగు వేసేదే లేదని నాయకులు స్పష్టం చేశారు. దానికంటే ముందే మన దేశం యొక్క ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. వ్యవసాయం దివాళా తీస్తా ఉంది. కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. వ్యవసాయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఎన్నికలు అయిందాకా మెదలకుంటుండి ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు మోపుతా ఉన్నారు. ఈ భారాలు మరింత దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయే విధంగా చేస్తూ ఉంటుంది. ఎరువుల ధరల పెరగడంతో ఈ పాటికి వ్యవసాయం దివాళా తీసిన పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం మరింత దివాళా తీసి రైతాంగం వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా ప్రజలు యొక్క మరింత నిరసన తెలియజేయకపోతే, వ్యతిరేకతను తెలియజేయకపోతే కేంద్ర ప్రభుత్వం మరింత ధరలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ధరల యొక్క తగ్గేదాకా ప్రజలందరూ పోరాటంలో పాల్గొనాలని, భవిష్యత్తులో జరగబోయే పోరాటాన్నింటిలో ప్రజలందరూ కూడా పాల్గొని సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. అసెంబ్లీ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రకటన చేయడం జరిగింది. డీజిల్, గ్యాసు, వంట గ్యాస్ ధరల మీద మేము 1 పైసా కూడా ధరలు పెంచబోము అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ మీద 3 రూపాయలు, అదేవిధంగా డీజిల్ మీద 3 రూపాయలు 90 పైసలు పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతా ఉన్నారు. అంతేకాకుండా
పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కి వచ్చేసి పెద్దలు అందరూ మూడు అన్ని చెప్పారు. మనం 2026 5 నెలలు ఉన్నాం. 5 నెలలు వచ్చే 11 రోజులకి గ్యాస్ రేట్లు, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు 4 సార్లు పెంచడం జరిగింది. 4 సార్లు పెంచి ప్రజల మీద ఎదురుతారు వారు వేశారు. అదేంటంటే కారణం అడిగితే యుద్ధం, అమెరికా యుద్ధం జరుగుతుంది, దానివలన చక్రపరిచయం చెప్తున్నారు. అలాగైతే మరి గతంలో కూడేళ్ళు బ్యాగుల ధర కూడా ఈ దేశంలో పెట్రోల్ ధర ₹1 అట్లా. ఇప్పుడు ఇప్పుడు మరి యుద్ధాన్ని అడ్డంగా చూపించి రేటు విపరీతం పెంచారు. ఈ మధ్యకాలంలో వంట గ్యాస్ కూడా పెంచారు. అయితే ఈ పరిస్థితుల్లో కూడా ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ రోడ్లెక్కి సమర్థం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ముంచాలనే ఉద్దేశం ఎవరికి లేదు. ఇంకా అందుకనే దేశంలో ఉన్న వామపక్ష పార్టీలు దీన్ని రేట్లు తగ్గే వరకు ఖచ్చితంగా మాట్లాడితే ఉంటాయి. అయితే మన ఎవరికైతే దేశంలో ప్రధానమంత్రి ఉన్నాడో ఆయన అయితే మనకిను జనానికి చాలా తక్కువ సమయం ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాలుగా ఉంది. వాళ్ళు ఇంత మనకి ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైనప్పటి నుంచి భారతదేశానికి ఆ 6 మోతాల రంగులు వచ్చే నౌకలకి మన ఇండియన్ నౌకలు ఏ విధంగా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయకుండా మన భారతదేశానికి ఫుల్ సహకారం ఇచ్చారు. ఎప్పుడైతే అమెరికా మాటలో మోడీ అంటున్నాడో అప్పటి నుంచే మనకి గ్యాస్ పెట్రోల్ ధరలు పెడుతున్నాయి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరిగి, డీజిల్ పెరిగి, నిత్యావసర వస్తువులు పెరిగి, నిత్యావసర వస్తువులు పెరిగిన తర్వాత ఎవరైతే మధ్యతరగతి దిగువ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇప్పుడు 2002 వరకు పెట్రోల్ ధరలో ప్రభుత్వం చేతిలో ఉంది. 2 సంవత్సరం 2002లో వాజ్పేయి ప్రభుత్వం వచ్చింది, కమిషన్ అనేది ఇచ్చేసింది. కమిషన్ ఇచ్చేసి ఏదైతే పెట్రోల్ ధరలో పెట్రోల్ బంకులు పెట్రోల్ యాజమాన్యం ఉన్నాయో వారికి ఇచ్చేశారు. మీరు అవసరమైతే రేట్లు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనే అధికారం వాళ్ళు కల్పించారు. దాంట్లో భాగంగానే వాళ్ళ భారతదేశంలో కొంత కొరత ఉన్న మాట నిజమే, కానీ భారతదేశానికి ఇంత కొరత ఉండాల్సిన అవసరం లేదు. భారతదేశంకి ఆయిల్ ఇరాన్ పక్కగా దానిలో కూడా వస్తుంది. ఆ ఆయిల్ ట్రంప్ వస్తున్నాడని చెప్పుకోవాలి. ఇదే ఆయిల్ కారు చౌక రష్యా ఇస్తుంది. ట్రంప్ వద్దన్నాడని కొన్నాళ్ళు ఆపాడు. మళ్ళీ ట్రంప్ తీసుకోమంటే మళ్ళీ కొద్దిగా తీసుకుంటే కొద్దిగా తీసుకుంటాడు. అయితే ఇదేంటి ఆ పేరుతోటి పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని మీద కోతలు విధించారు. అతి ముఖ్యమైనది సబ్సిడీలు ఎత్తేసారు. అంతకంటే ముఖ్యమైనది ఎరువులు, పురుగు మందుల రేట్లు క్లెయిమ్ చేశారు. ఎరువుల రేట్లు ఇక్కడ నుంచి అంటే యాప్ ఓపెన్ చేసుకోవాలంట. చదువు సంఖ్యలైన ఒక పేద రైతు యాప్ ఓపెన్ చేసుకుంటే ఎరువులు DAP ఇస్తాడంట. ఆయన ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అది కూడా ఎంత కావాలో అంతే కూడా అంట. ఏమిటి పంటలకు గిట్టుబాటు ధర కాదు కదా, అసలు కొనటం మానేశారు. అదేమంటే మొత్తం యుద్ధం మీద ఉంటుంది. నిజమే, యుద్ధం జరుగుతూ ఉంది. దుర్మార్గంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పైన యుద్ధం చేస్తూ ఉంది. దీన్ని దాడి అనాలా? దీనిలో మీకు ఇరాన్ నిన్నటిదాకా ఆయిల్ ఇచ్చింది, వాళ్ళ దాడి క్లియర్ చేసింది. ఇప్పుడు కూడా దాన్ని కాదనలేదు. ఇరాన్ మీద అంత పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంటే మన నరేంద్ర మోడీ, మన కేంద్ర ప్రభుత్వం కనీసం సానుభూతి చూపించింది. అంటే మిత్రద్రోహం కదా ఇది. మనకు మిత్రుడు ఇరాన్. మిత్రకత్వం ఉన్నటువంటి ఇండియా ప్రభుత్వం అన్నిపైన భారాలేసే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలని గత నెలలో కేవలం 11 రోజుల ప్రాంతంలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి దేశం పైన భారాలు వేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజానికం ఏకీకరణ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తగ్గించాలి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను
రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వారి ఆర్థిక సహాయంతో ఈరోజు సాయంత్రం 5 గంటలకు స్థానిక రోటరీ కార్యాలయంలో నలుగురు పేదవారికి గ్యాస్తో నడిచే ఇస్త్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ ఇస్త్రీ పెట్టెలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పంపిణీ చేసినట్లు రోటరీ అధ్యక్షులు బాచిన శివధర పూర్ణచంద్రారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా సెక్రటరీ అలహరి హరిప్రసాద్, ట్రెజరర్ తమ్మన శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, పువ్వాడ రామకోటేశ్వరరావు, అద్దంకిలేవి ప్రసాద్, గూటుకూరి రామకోటేశ్వరరావు, పసుపులేటి ఆంజనేయులు, గూడా లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రోటరీ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కార్యక్రమైనటువంటి షార్ప్ ప్రాజెక్ట్స్ వారు, అలాగే తెనాలి రోటరీ క్లబ్ వారు సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. వారు షార్ప్ ప్రాజెక్టు మెయిన్ బాలకోటి రెడ్డి గారి సహకారంతో, జూబ్లీ హిల్స్ క్లబ్ సహకారంతో, అలాగే తెనాలి క్లబ్ సహకారంతో ఈ ఎకో ఫ్రెండ్లీ ఐరనింగ్ బాక్సెస్ని వారు మనకి కేటాయించారు. వారికి 4 లబ్ధిదారులు వచ్చిన్నారు మన తెంగుల గ్రామంలో. వారికి ఈరోజు ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే గ్యాస్ సిలిండర్ వాడకం, 5 కేజీ సిలిండర్ వాడటం వల్ల మీకు బట్టలు కాలిపోకుండా ఉంటాయి. ఏదైనా వాడుకోవచ్చు. అది వాడేటప్పుడు మొక్కలు అయితే నిప్పుల బట్టలు చేయకపోవడం, బొట్లు బొక్కలు పట్టడం, కస్టమర్స్ మనల్ని అరవడం ఏం జరుగుతుంది. దీనికి అదే పొగ రావటం కానీ, మంట రావటం కానీ అట్లా అవన్నీ ఏముండదు. హీట్ బాగా వస్తుంది, బాగా బరువు ఉంటుంది, బాగా ఇస్త్రీ కూడా బాగా వస్తుంది. అంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టి తెనాలి ప్రాజెక్టులో దాదాపు కొన్ని వందల ఈ ఐరన్ బాక్స్ని పంచడం జరిగింది. ఆ భాగంలో రాత్రి మనకి కూడా వారు కేటాయించారు. ఇంకొక 2 హామీ ఇచ్చారు. ఈరోజు ఈ 4 లబ్ధిదారులకి పంచడం జరుగుతుంది. అలాగే వారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా డీజీ గారు రామప్రసాద్ గారికి, అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి బిఎంఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి బాలకోటి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తెనాలి క్లబ్ వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అద్దంకి మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ సౌజన్యంతో లహరి ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో జరుగుతున్న చలివేంద్రం ఈరోజు 60వ రోజు ఆర్థిక చేయూత నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు సారథ్యంలో జీవనది గుండ్లకమ్మ ప్రస్తుత చిత్రమాలిక ముద్రించిన కరపత్రములను, గుండ్లకమ్మ పరిరక్షణ పేరుతో జూట్ బ్యాగ్లను కమిషనర్ గారి చేతుల మీదుగా కమిషనర్ మాట్లాడుతూ జీవనది గుండ్లకమ్మను చెత్తా చెదారంతో డంపు చేయరాదని, గుండ్లకమ్మ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్లాస్టిక్ కవర్స్ను ప్రతి ఒక్కరూ విడనాడితేనే ప్రజారోగ్యము సాధ్యమవుతుందని, అందరూ ఆరోగ్యంగా ఉంటామని కమిషనర్ అన్నారు. మనకి గత 60 రోజుల నుంచి మజ్జిగ అనేది పోయడం జరుగుతూ ఉంది. ఎండాకాలం మరి దాహార్తులు తీర్చడం అనేది పవిత్రమైన కార్యం, పుణ్యకార్యం. దాన్ని మన లహరి గారు గౌరవ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మజ్జిగ అనేది పోయడం జరుగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా దాతలు కూడా సహకరించి ప్రతిరోజు వాళ్ళకు తోచినందుకు ఏదో ఒక విధంగా దాతలు కూడా సహకరిస్తూ ఉన్నారు. దాతలు సహకరించుతూ ప్లస్ లారీ గారి దౌర్జన్యంతో ముందుకు ఈ కార్యక్రమాన్ని 60 రోజులు కొనసాగించినందుకు ముందుగా లారీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పర్యావరణానికి త్రిమూర్తులు గారు చాలా పాటుపడుతూ ఉన్నారు. మొక్కలు నాటడం కానీ, జ్యూస్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అదేవిధంగా ప్లాస్టిక్ మీద నివారణ కానీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ హాజరైన ప్రతి వారికి కూడా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈరోజు 60వ రోజు మా క్లాస్మేటు మిత్రుడు శ్రీమంతుల గారి సహకారంతో ఈ కార్యక్రమం మినిస్టర్ గారి సౌజన్యంతో మా తమ్ముడు లహరి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం 60 రోజులంటే కాదు, ప్రతిరోజు కూడా 3-4 వేల మందికి మజ్జిగ, మంచిళ్ళు విరామం లేకుండా, వరద లేకుండా ఒక రోజు కాదు 60 రోజులు
మంచి స్పందన వచ్చింది. ఇది ఈ 3 జిల్లాల్లోనే ఇటువంటి కార్యక్రమం లేదు. ఏదో పెడతారుగా మాత్రంగా ఇటువంటి చలేంద్ర అనేది ఇట్లా కార్యక్రమం 60 రోజుల నుంచి చేయడం అంటే మామూలు వ్యవహారం కాదు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కమిషనర్ గారు కూడా చాలా సంతోషం. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ పరిణామాల మీద ఒంటరి పోరాటం చేస్తారు మా తోటలు. వాటికి అన్ని రకాలుగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఒకసారి మీ అందరూ ఈ కమిటీ వారికి చప్పట్ల ద్వారా అభినందన జరపాలని కోరుకుంటున్నాను. 60 రోజుల నుంచి చేస్తున్నాం కాబట్టి కానీ ఈ కార్యక్రమం డిగ్రీగా పూర్తి చేయాలని, మరి రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కూడా దీనికంటే ఎక్కువగా ఉండి ఎందుకంటే భారీ ఎత్తున ఉంటుందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ముగ్గురు పోతున్నారా రామేశ్వరం పోతున్నాడు. అద్దంకి పట్టణం 10వ వార్డు నందు అనారోగ్యంతో మృతి చెందిన దాసరి సిద్ధయ్య గారి మాతృమూర్తి దాసరి సింగమ్మ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చంద్రపూడి అశోక్ కుమార్ గారు. నివాళులు అర్పించిన వారిలో అద్దంకి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని రాధా కృష్ణమూర్తి గారు, వివిధ హోదాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఇంతటితో ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం.